హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త అండి. ఈ వీడియోలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. చాలా అంటే చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఏంటంటే ఎవరైనా కొత్తగా 50 ఏళ్ళు నిండిన వారు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల వారు కావచ్చు. సో పెన్షన్కి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. మీరు అప్లై చేసుకోవడానికి మనకైతే డేట్ అనేది ఖరారు అయిపోయింది. ఈ విషయం నేను చెప్పడం కాదు, మీరు ఏ న్యూస్ పేపర్లైనా కూడా చూడండి. ఈ రోజు మార్నింగే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. కొత్తగా అనేది మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన శుభవార్త ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్ అనేది అప్లై చేశారో వారిలో కొంతమందికి మాత్రము నెక్స్ట్ మంత్ డబ్బులు అయితే వారికి పెన్షన్ అనేది వస్తుంది. ఎవరికి వస్తుంది అనే దాని గురించి మనమైతే తెలుసుకుందాము. అలాగే మీరు పెన్షన్ అనేది ఎక్కడైనా మీ అడ్రస్లో కాకుండా ఎక్కడైనా కూడా ఇంక నుంచి పెన్షన్ అనేది తీసుకోవచ్చు. దీని గురించి కూడా మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా పాత పెన్షన్దారులైనా కొత్త వాళ్ళైనా అందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా 50 ఏళ్ళు నిండిన వారి గురించి అయితే మాట్లాడుకుందామండి. చాలా మంది కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి ఎదురైతే చూస్తూ ఉన్నారు కదండి. దానికి సంబంధించి మనకైతే అద్దరిపోయే శుభవార్త అయితే వచ్చింది. ఎవరైతే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇంకా మాట్లాడటం లేవండి. అక్టోబర్ 1వ తారీఖు నుంచి మీరు మాత్రం పెన్షన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది నెట్ సెంటర్లో దొరుకుతుందండి. పెన్షన్కి అప్లికేషన్ అని చెప్పేసి అడగండి. ఏ పెన్షన్కైనా అప్లికేషన్ అనేది ఒకేలాగా ఉంటుందండి. ఆ అప్లికేషన్ అనేది మీరు ఫిలప్ చేసేటప్పుడు మీది ఏ కేటగిరీ అంటే మీకు 50 సంవత్సరాల వాళ్ళ, లేకుంటే వికలాంగుల దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ, మనకు రకరకాల కేటగిరీల పెన్షన్ పేర్లన్నీ కూడా అక్కడ ఉంటాయి. దానికి టిక్ మార్క్ ఇచ్చేసి మీరు మామూలుగా పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనైతే మీరు సచివాలయంలోకి వెళ్ళి ఆ అప్లికేషన్ అనేది సచివాలయంలో ఇచ్చేస్తే మీకైతే మీ పెన్షన్ అనేది అప్లై అయితే చేసి అక్టోబర్లో చేసి మీకు నవంబర్లో అయితే పెన్షన్ అనేది రాదండి. అక్టోబర్లో వాళ్ళు అప్లై చేసిన తర్వాత అక్టోబర్లో మీరు ఎప్పుడైనా కూడా అక్టోబర్ అంతట్లో కూడా ఎప్పుడైనా కూడా చేసుకోండి. అక్టోబర్ తర్వాత నవంబర్లో మీకు మాత్రం పెన్షన్ అనేది రాదు. ఎందుకు రాదు అంటే మనకు 2 నెలలు టైం అయితే ఇచ్చారండి. నేను దానికి సంబంధించి ఆ న్యూస్ అనేది కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను, మీరు చూసుకోవచ్చు. పెన్షన్ అనేది 2 నెలల వరకు రాదండి. 2వ నెల అక్టోబర్ నవంబర్ రాదు కదా, డిసెంబర్ నెలలో మీకు పెన్షన్ అనేది ఇస్తారు. అంటే మనకు 60 రోజుల్లో మిమ్మల్ని మీరు ఓకేనా కాదా ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా తీసుకొని వాళ్ళు అప్లై చేస్తారు కదా. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులు కావచ్చు, మీరు ఎందుకు పెన్షన్ అనేది అప్లై చేసుకుంటున్నారు దానికి సంబంధించి సర్టిఫికేట్ కావచ్చు, అన్నీ కూడా చూస్తారు. సో మీరు ఓకే అంటే మాత్రం 2 నెలల్లో మీకు పెన్షన్ అనేది వస్తుందండి. ఒకవేళ మీరు ఓకే కాదనుకుంటే మళ్ళీ కూడా మీకు ఫెయిల్డ్ అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీకు పెన్షన్ అనేది అప్లై చేసుకోండి. తప్పులు ఏమీ లేకుండా నీట్గా చూసుకొని అప్లై చేసుకోండి. అలాంటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో ఇదన్నమాట కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి 50 ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అక్టోబర్ 1 నుంచి సో ఇంక ఎవ్వరు మాటలు వినొద్దండి. అక్టోబర్ 1 నుంచి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పింది. ఆల్రెడీ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను కదా, దాన్ని చూసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే 2 నెలల్లో మాత్రం పెన్షన్ అనేది ఇస్తారు. సో తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్కి అప్లై చేశారో వారందరికీ కూడా చాలా మందికి పెన్షన్ అనేది రాలేదు. వారిని గురించి కూడా ప్రభుత్వం అయితే వాళ్ళ పెన్షన్లు అనేది పరిశీలన అయితే చేస్తారంట అండి. పరిశీలన చేసి వాళ్ళకి ఎవరైతే ఎలిజిబిలిటీ వస్తారో, ఎవరైతే ఓకే అంటారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో వారికి పెన్షన్ అనేది వస్తుంది. ఎలిజిబిలిటీ అయిన వారికి అందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుందండి. ఎలిజిబిలిటీ ఎవరైతే కాలేదో వాళ్ళకైతే రాదు.
రానప్పుడు మీరు మళ్ళీ కూడా అక్టోబర్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 1వ తారీఖు కనుక మీకు పెన్షన్ అనేది రాకపోతే అక్టోబర్ నెలలో మీరైతే ఎప్పుడైనా కూడా పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే 2 లక్షలకు పైగా బోకస్ పెన్షన్లు వేస్తున్నారండి, తీసేస్తున్నారు. చాలా మందికి బోకస్ పెన్షన్లు అయితే తీసేస్తున్నారండి. ముఖ్యంగా వికలాంగులు చాలా మంది వాళ్ళకి పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్న డాక్టర్ దగ్గర దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి చాలా మంది పెన్షన్ అనేది తీసుకుంటున్నారని చెప్పి ప్రభుత్వానికైతే ఈ విషయాలన్నీ తెలిసాయి. అందుకని చెప్పి బోకస్ పెన్షన్లు అన్నీ కూడా తీసేస్తామని అయితే దాని గురించి కూడా అప్డేట్ అనేది రావడం జరిగింది. మీ దగ్గర నిజంగా రియాలిటీగా మీ దగ్గర కనుక నిజంగా మీ దగ్గర మంచి సర్టిఫికేట్ ఉండి మీకు ప్రాబ్లం ఉన్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఒకవేళ మీ దగ్గర ప్రాబ్లం లేకుండా ఉండి మీ దగ్గర ప్రతి నెల కూడా పెన్షన్ అనేది తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే మీ పెన్షన్లు మాత్రం అక్టోబర్ నెలలో తీసేస్తారు. అలాగే ముఖ్యంగా భర్త చనిపోయిన వాళ్ళకి, ఒంటరి మహిళలకి వీళ్ళకి కూడా పెన్షన్లు అయితే తీసేస్తున్నారండి. ఒకవేళ మీకు భర్త చనిపోయినా సరే మళ్ళీ కనుక మీరు పెళ్లి చేసుకోమంటే వాళ్ళ పెన్షన్లు తీసేస్తున్నారు. అలాగే దీంతో పాటుగా భర్త అనేది ఒంటరిగా ఉంటున్నారు కదా, భర్త లేని వాళ్ళు ఒంటరిగా కాకుండా మళ్ళీ కూడా వాళ్ళ భర్తను కలిసిపోవటం కానివ్వండి, లేకుంటే మళ్ళీ కూడా పెళ్లి చేసుకోవడం కానివ్వండి, ఇట్లాంటివి ఉన్నా కూడా వాళ్ళ పెన్షన్లు కూడా తీసేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మంత్లో చాలా మందికి 2 లక్షలకు పైగా పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు. అలాగే మరి ముఖ్యమైన అప్డేట్ అండి, ఇప్పుడు చెప్పబోయే అప్డేట్, మీకు పెన్షన్ అనేది మీ దగ్గర ఇప్పుడు మీరు ఒక అడ్రస్లో ఉన్నారనుకోండి, మీరు ఏ అడ్రస్లో అయినా కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఏ అడ్రస్లో అయినా అంటే ప్రతి నెల ఒక్కొక్క ఊరికి వెళ్తూ ఉంటాం అనుకోండి, ఏ ఊర్లో పడితే అలా తీసుకోలేమండి. అలా కాదు, మీ అడ్రస్ అనేది మీరు ఒక ఊర్లో ఉన్నారనుకోండి, కాకపోతే మీరు ప్రజెంట్ అనేది వేరే ఊర్లో పోయి ఉంటారనుకోండి, ఆ ఊరు నుంచి ప్రతి నెల కూడా ఈ ఊరికి వచ్చి ప్రతి నెల తీసుకొని వెళ్తూ ఉంటారనుకోండి, అలాంటప్పుడు ప్రభుత్వం అయితే మీకైతే శుభవార్త అయితే చెప్పింది. ఇట్లాంటి వాళ్ళకేనండి, అంతేకాని ప్రజెంట్ ఊరికి వెళ్ళి ఏదైనా ఊరికి వెళ్ళి సమయానికి ఇంటికి రాకుండా ఉండి ఎక్కడైనా తీసుకోవచ్చు అంటే అలా కాదండి. కేవలం మీరు ఒక అడ్రస్లో ఉండి ఇంకొక అడ్రస్లో మీ అడ్రస్ అనేది ఉన్నట్లయితే, అంటే నేను చెప్పింది మీకు అర్థమైందో లేదోనండి. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఊర్లో ఉన్నారు మీరు, కానీ మీ అడ్రస్ అనేది వేరే ఊర్లో ఉంది. ఆ అడ్రస్కి వెళ్ళి మీరు ప్రతి నెల కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఇబ్బంది అనేది కలగకుండా మీకు ప్రజెంట్ మీరు ఉన్న ఊర్లోనే మీకు పెన్షన్ అనేది సచివాలయం వాళ్ళే మీకైతే ఇస్తారు. దానికోసం అయితే మీరు మీ అడ్రస్లో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి అక్కడైతే మీరు చెప్పండి, పెన్షన్ బదిలీ చేయండి, మేము ఆ అడ్రస్లో ఉన్నామని చెప్తే వాళ్ళైతే మీ ఆధార్ కార్డు తీసుకొని మీకు పెన్షన్ అనేది బదిలీ చేస్తారు. అప్పటి నుంచి మీరు ఏ అడ్రస్లో అయితే ఉన్నారో ఆ అడ్రస్కి మీకు పెన్షన్ అనేది ప్రతి నెల కూడా తీసుకోవచ్చు. ఇదైతే ప్రభుత్వం అయితే మనకు మళ్ళీ కొత్తగా కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఎవరైనా ఒక నెల ఏదైనా ఇబ్బంది ఉండి తీసుకోకపోయినా సరే 2 నెలల్లో కూడా 2 పెన్షన్లు కూడా ఒకేసారి అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం దీని గురించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదండి, పెన్షన్లకు సంబంధించి మనకైతే ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.